ఫ్రెండ్స్, కొంచెం సేపు ధ్యానం చేద్దాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనలో జరిగే సహజమైన సరళమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడమే ధ్యానం. మరి ఇలాంటి ధ్యానాన్ని ఎంతోమంది ఆచరించి తమ జీవితాలను ధన్యం చేసుకున్నారు. స్థిర సుఖ ఆసనంలో కూర్చుని చేతులు కలిపి కళ్ళు మూసి శ్వాస మీద ధ్యాస ఉంచడమే ధ్యానం. ధ్యానం ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా చేయవచ్చు. ఏ మతం, ఏ కులం, ఏ జాతి అవసరం లేదు. మనిషిలో జరిగే సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం. శ్వాస ఉన్నవాడే శివుడు, శ్వాస లేనివాడు శవంతో సమానమని మనందరికీ తెలుసు. మరి మనలో ఉన్న శ్వాసను గమనించడానికి కులమతాలు, భేదాలు, జాతి, ధనిక పేద వర్గ తారతమ్యాలు లేవని పత్రిజీ చెప్పారు. మరి అలాంటి ధ్యానాన్ని తెలుసుకుని, జ్ఞానాన్ని తెలుసుకుని తమ జీవితాలను ధన్యం చేసుకున్న అద్భుతమైన ఎందరో మాస్టర్స్ పిరమిడ్ నిర్మాణం చేసి అందరినీ ఆహ్వానిస్తున్నారు. మరి మీరు ఇక్కడ చూస్తున్న పిరమిడ్ కూడా మాచవరం ఎస్ఆర్ఆర్ కాలేజీ ఎదురుగుండా ఉన్న జక్కా రాఘవరావు సార్ వాళ్ళ పిరమిడ్ హౌస్. మరి అక్కడ దగ్గరలో ఉన్న అందరూ చక్కగా ధ్యానం చేసుకుని ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని వారి జన్మను సార్థకత చేసుకోవాల్సిందిగా కోరుచుంటున్నాం. కొంచెం సేపు సంగీతం వింటూ ధ్యానం చేద్దాం. ఓకే. ఓకే మాస్టర్స్, మన సహజ స్థితిలోకి వచ్చేద్దాం. నెమ్మదిగా చేతులు రెండు విడదీసి కళ్ళ మీద ఉంచుకుని 5 సెకండ్స్ మీ చేతులు అలాగే ఉంచి నెమ్మదిగా స్లోగా చేతులు చూస్తూ కళ్ళు తెరుద్దాం.
మరి ఇలాంటి అద్భుతమైన ధ్యాన విద్యను మనకందరికీ అందించిన బ్రహ్మర్షి పత్రిజీకి ధన్యవాదాలు చెప్తాం. మరి ప్రతిరోజు ధ్యానం విధిగా ఆచరించాలి. మన జన్మ లక్ష్యాలను తెలుసుకోవాలి. ప్రతి మనిషి సార్థకత చేసుకోవాలి. తన జన్మ ఎందుకు జీవిస్తున్నాము, ఈ జీవితానికి అర్థమని ఏమిటని ఎన్నో ప్రశ్నలు ప్రతి మనిషిలో ఉంటాయి. మరి వాటన్నిటి సమాధానమే ధ్యానం. ధ్యానం వల్ల అన్నీ తెలుసుకోవచ్చు. మరి తప్పనిసరిగా పిరమిడ్లోకి వెళ్ళండి, ధ్యానాన్ని చేయండి, అందరి చేత చేయించండి. మరిన్ని వివరాలకి పిఎంసి ఛానల్ని కూడా చూడండి. ఎంతో ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళు ధ్యానాన్ని